హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి సరియు ప్లాన్ ప్రకారం ఇద్దరు మనుషులు స్కూల్ తరపున వచ్చినట్టు మిత్రానందన్ ఇంటికి వస్తారు. వాళ్ళు విష్ చేసి పిల్లలు ఎక్కడ మేడం అని అడుగుతుండగా పిల్లల్ని తీసుకొని అప్పుడే లక్ష్మి మిత్ర కిందికి దిగుతూ ఉంటారు. ఇక లక్ష్మి వాళ్ళని విష్ చేసిన తర్వాత అరవిందతో ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య గారు, మనం ఎవరం లేకుండా పిల్లల్ని ఒంటరిగా పంపించడం కరెక్టే అంటారా? మళ్ళీ ఇంకొకసారి కాంపిటీషన్లో ట్రై చేస్తారులేండి అని అంటూ ఏమంటారు అని మిత్ర వైపు చూడగా నాకు అదే అనిపిస్తుంది. మనం ఎవరం లేకుండా పిల్లల్ని ఒంటరిగా పంపించడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని మిత్ర కూడా అంటూ ఉంటారు. ఇక అరవింద ఆ మాట నిన్న చెప్పాలి కదా, అనవసరంగా పిల్లల్లో ఆశల్ని ఎందుకు రేకెత్తిచ్చారు? అయినా స్కూల్ తరపునే కదా తీసుకెళ్ళేది, ఆ తర్వాత దించుతామని అంటున్నారు కదా అని అంటూ ఉంటుంది అరవింద. అలా కాదత్తయ్య గారు, ఇంట్లో వాళ్ళం ఎవరం లేకుండా అలా పంపించడం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు అని అనేస్తుంది లక్ష్మి. ఇక జయదేవ్ నందన్, అలా అయితే సరే, మీ బదులు జాను వివేక్లు పిల్లలతో పాటు వెళ్తారు, అప్పుడు పిల్లల విష్ నెరవేరుతుంది, మీ భయం కూడా తగ్గుతుంది కదా అని అంటూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక అదంతా కాదు, ఆ కాంపిటీషన్లో పిల్లలు ఎక్కడ లాస్ట్ వస్తారో పరువు పోతుందేమో అని లక్ష్మి భయపడుతుంది అని అనగానే జాను వాళ్ళు స్కూల్ ఫస్ట్ వచ్చిన తెలివి కల్లా స్టూడెంట్స్ వాళ్ళెందుకు లాస్ట్ వస్తారు, కాంపిటీషన్లో కూడా వాళ్ళే విన్ అవుతారు, అక్క మేమిద్దరం వెళ్తాం అని అంటూ ఉంటుంది జాను. ఇక ఇంకేంటి ప్రాబ్లం, వెళ్ళండి అని జయదేవ్ నందన్ అరవింద అనగానే జున్ను లక్కీలని తీసుకొని వివేక్ జాను బయటికి వస్తారు. ఇక ఆ ఇద్దరి పిల్లల్ని వ్యాన్లో ఎక్కించుకున్నాక మీరు కార్లో మమ్మల్ని ఫాలో అవ్వండి అని ఆ కిడ్నాపర్స్ జాను వివేక్లకి చెప్పగానే ఇక వాళ్ళు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. మిత్ర కూడా మినిస్టర్ ఫంక్షన్కి వెళ్ళడానికి బయలుదేరుతుండగా మిత్ర నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని అనిస్తుంది. అదేంటమ్మా, ఈరోజు మినిస్టర్ గారి ఫంక్షన్ ఉంది కదా, నేనే కదా ప్రాజెక్ట్ని నా పైన వేసుకుంది, ఇప్పుడు నేను వెళ్ళొద్దు అంటే ఎట్లా, అది బాగోదు అని అంటుంటాడు మిత్ర. ఇక లేదు మిత్ర గారు, మీ బదులు అత్తయ్య గారు మామయ్య గారు వెళ్తారు, పర్లేదు అని అంటుంటుంది లక్ష్మి. లేదు అలా కాదు, మాట వస్తుందేమో అని అంటుంటాడు మిత్ర. లేదురా, నువ్వైతే బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అనేస్తుంది అరవింద. అంత మాట అంటే ఎలా అమ్మా అని మిత్ర కూడా అంటూ ఉంటాడు. పర్లేదు, వాళ్ళని వెళ్ళనివ్వండి, నేను మిమ్మల్ని చూసుకుంటా అని లక్ష్మి అనగానే మనీష కుళ్ళుకుంటూ, మిత్రకి చిన్న ఆపద వచ్చినా నేను కాపాడుతానని మార్కులు కొట్టేస్తానని కదా అనుకున్నది, లక్ష్మి ఇంట్లో ఉంటే అదెలా సాధ్యపడుతుంది అని మనసులో అనుకొని, మిత్ర మరి నీ బదులు లక్ష్మిని ఆ ప్రోగ్రామ్కి పంపించు, ఎలాగూ తను చైర్మన్ కదా, ఏ ప్రాబ్లం ఉండదు అని మనీష అనగానే అందరూ ఆలోచనలో పడిపోతారు. ఇక మిత్ర కూడా అవును లక్ష్మి నువ్వే వెళ్ళు అని అంటూ ఉంటాడు. నేను వెళ్ళను అని లక్ష్మి అనేస్తుంది. జయదేవ్ నందన్ అరవింద కూడా అవును, మాకన్నా నువ్వు వెళ్ళడమే కరెక్ట్ అమ్మా, వెళ్ళు అని అంటూ ఉంటారు. లేదు నేను వెళ్ళను అని లక్ష్మి అనేస్తుంది. అప్పుడు అరవింద, వెళ్ళి తీరాలి లక్ష్మి, నువ్వు వెళ్ళు, మిత్రాన్ని మేం చూసుకుంటాం అని అంటూ ఉంటుంది అరవింద. ఇక చేసేది లేక సరే అంటూ లక్ష్మి బయలుదేరుతుంది. మరోవైపు సరియు అరేంజ్ చేసిన పాములు పట్టే ఆవిడ పాముని తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడుతుంది. ఇక ఆమె లోపలికి వచ్చి పామును వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అయ్యో సరియు మేడం, ఈ పసరుని దేవయాని మేడంకి ఇవ్వమన్నారు కదా, మర్చిపోయాను అని అనుకుంటూ మళ్ళీ పసరు మందు పట్టుకొని లోపలికి వస్తుండగా జయదేవ్ నందన్ అది చూసి, ఎవరమ్మా నువ్వు, ఎలా వచ్చావు ఇంట్లోకి అని అడుగుతూ ఉండగా, దేవయాని గారిని కలవడానికి వచ్చాను, నేను పసర్లు అమ్ముతూ ఉంటాను అని చెప్తూ ఉంటుంది ఆవిడ. ఇక అప్పుడే దేవయాని అక్కడికి వచ్చి, నేనే పిలిపించాను బావగారు, వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు కదా అని అంటుండగా, మొన్ననే కదా ఆపరేషన్ జరిగింది, వాళ్ళకి కాస్త టైం ఇవ్వు అని అంటుంటాడు జయదేవ్ నందన్. అప్పుడు దేవయాని, ఇస్తాను కానీ ఇది కూడా ట్రై చేస్తే బాగుంటుంది కదా బావగారు అంటూ ఆ పసరు మందుని అందుకుంటుంది. ఇక ఆ పాము లోపలికి ఎంటర్ అవుతుంది.
మెల్లిగా లోపలికి ఎంటర్ అవుతుంది. అప్పుడు అరవింద మిత్రని, నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు మిత్ర, నీకేదైనా అవసరం అనిపిస్తే చెప్పు, నేను పంపిస్తా అని అనగానే, ముందు ఫంక్షన్కి వద్దన్నావు, ఇప్పుడు రూమ్లోకి వెళ్ళమంటున్నావు, నీ ఇష్టం మా, నువ్వే చెప్తే అది చేస్తా అని అంటూ మిత్ర పైకి వెళ్ళిపోతూ ఉండగా పాము ఫాలో అవుతుంటుంది. మరోవైపు మనీష దేవయాని చేతిలో ఉన్న పసరు మందుని చూసి, ఈరోజు నీ కోడలి ఆట కట్టిస్తావన్నమాట అని అంటూ ఉంటుంది. అవును, అయినా వీళ్ళు వెనకాల వెళ్ళారు కదా, పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఓకేనా అని అంటూ ఉండగా, మధ్యలో సరియు ప్లాన్ చేసి వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయ్యేలా చేస్తుంది లేండాంటీ అని అంటూ ఉంటుంది. ఇక కాస్త దూరం వెళ్ళాక అక్కడున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పిల్లలందరికీ చాక్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఆ చాక్లెట్స్లో ఉన్న మత్తు మందుతో పిల్లలందరూ నిద్రలోకి జారుకుంటారు. అప్పుడు లక్కీ జున్నుని మాత్రం కార్లో ఉంచుకొని వేరే కార్లోకి షిఫ్ట్ చేసి మిగతా వాళ్ళని ఇళ్లల్లోకి తీసుకెళ్ళమని ఒక వ్యక్తికి అప్పగిస్తాడు ఆ ఫస్ట్ అతను. ఇక లక్ష్మి మీటింగ్కి బయలుదేరుతూ ఉండగా తన పిఏ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సీఎం ప్రోగ్రామ్ 1 అవర్ డిలే అయిందని, ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పగానే, ఆర్ట్ గ్యాలరీలో మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటే పిల్లలకి ఆర్ట్ గ్యాలరీ ఎలా అప్పగిస్తారు, ఏదో జరిగింది అని అనుకుంటూ వివేక్కి కాల్ చేయగా, వివేక్ సారీ వదిన, కారు బ్రేక్ డౌన్ అయింది, మేము ఫాలో అవ్వలేకపోయాం, ఆర్ట్ గ్యాలరీకి వెళ్తున్నాం అని వివేక్ అనగానే, పిల్లలు కిడ్నాప్ అయ్యారు అని చెప్తూ ఉంటుంది. ఎలా తెలుసు వదిన అని అనగానే, నేను వచ్చే ముందే ఒక జీపీఎస్ లొకేషన్ ఆన్ చేసి లక్కీ బ్యాగ్లో పెట్టాను, ఇప్పుడు అది ఆర్ట్ గ్యాలరీ వైపు కాకుండా వేరే వైపు చూపిస్తుంది, పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటూ ఉండగా, నేను అన్నయ్యకి చెప్తాను వదిన అని అంటూ ఉంటాడు వివేక్. లేదు, ఆయన ఈరోజు బయటికి రాకూడదు, అది ప్రమాదం, మనమే కనిపెట్టాలి, నేను ఒక లొకేషన్ పెడతాను, క్యాబ్లో మీరు వచ్చేయండి అని అంటూ లక్ష్మి లొకేషన్ని షేర్ చేస్తుంది వివేక్కి. వాళ్ళు క్యాబ్లో అక్కడికి స్టార్ట్ అవుతారు. మరోవైపు మిత్ర రూమ్లోకి వెళ్తూ ఉండగా పాము ఫాలో అవుతూ ఉంటుంది. ఇక ఆ లొకేషన్ నుండి పిల్లల్ని లక్ష్మి కాపాడగలదా, పాము కాటు నుండి మిత్ర తప్పించుకుంటాడా, దేవయాని నీ పాము కాటేస్తుందా, ఏం జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.